రోజు ఉదయం ఇడ్లీ తినడం ఆరోగ్యానికి మంచిది. అయితే రోజు పిల్లలకు ఇడ్లీని అల్పాహారంగా ఇవ్వడంపై చాలా మందికి సందేహం. పెద్దలు పిల్లల కంటే బలమైన జీర్ణ వ్యవస్థను కలిగి ఉంటారు కాబట్టి వారికి ఇడ్లీ సులభంగా జీర్ణమవుతుంది. అయితే నెలలో ఎక్కువగా పిల్లలకు ఇడ్లీ పెట్టడం మంచిదేనా? ఇడ్లీని సాధారణ ఆహారంగా చూస్తే దాని ప్రయోజనాలు మనకు తెలియవు. కానీ ఇతర బ్రేక్ఫాస్ట్ ఫుడ్ల కంటే ఇడ్లీకి భిన్నమైన లక్షణాలు ఉంటాయి. ఇడ్లీలో కలిపి తీసుకునే పల్లి కొబ్బరి చట్నీలు చాలా పోషకమైనవి. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకు ఇది అవసరం. శరీరంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే పోషకాలు అవసరం. నూనెలో వేయించిన స్టీమ్డ్ ఫుడ్ కడుపులో తేలికగా ఉంటుందని తెలుసుకోండి. ఇడ్లీ మాత్రమే కాదు, దానికోసం చేసే చట్నీ సాంబార్లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇడ్లీని బియ్యం పిండితో కలిపి కాకుండా రకరకాలుగా వాడుకోవచ్చు. ఇడ్లీని చట్నీ సాంబార్తో కలిపి తింటే రుచిగాను పోషకంగాను ఉంటుంది. బదులుగా జామ్, వేరుశెనగ, వెన్న మరియు చక్కెరతో తినడం మంచిది కాదు అని తెలుసుకోండి. క్యారెట్, బీన్స్ కట్ చేసి మైదాలో వేసి అందులో ఇడ్లీ వేసి మరిగించుకోవచ్చు. అలాగే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు కూడా గ్రైండ్ చేసి పిండిలో వేయాలి. బాగా పక్వానికి వచ్చాక ఇడ్లీలో పోసి వడలా పెట్టుకోవాలి. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. అదే విధంగా పిల్లలు తినడానికి ఇష్టపడతారు. ఇడ్లీని ఇడ్లీలా తింటే వెంటనే నీరసం వస్తుంది. బయట దొరికే ఇడ్లీలా కాకుండా ఇంట్లో రాగి పిండి, జొన్న పిండి, ఇతర పోషకాలు కలిగిన పిండిని ఉపయోగించి ఇడ్లీలు చేసుకుంటే పిల్లలకు పెద్దలకు కూడా మంచిది. ఇలా రోజుకో రకంగా ప్లాన్ చేసుకొని ఇడ్లీ చేసి పిల్లలకు పెడితే మంచిదే. మరి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.